Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is trusting in the Lord. Trusting in the Lord. దేవుని యందు నమ్మిక ఉంచుట. The text is of the book of Isaiah, chapter 30, verse 7. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తుల సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు, గప్పారం మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. దేవుని యొక్క వాక్య భాగం ధ్యానం చేసినప్పుడు యూదా ప్రజలు అశ్షూరీయుల చేత వారు అణదొక్కబడ్డారు. Judah was facing a threat and sought an alliance with Egypt. అశ్షూరీయులు నిజముగా ఇశ్రాయేలు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నప్పుడు యూదా వారు వారిని ఎదిరించలేక వారు ఐగుప్తీయుల సహాయాన్ని కోరారు. వారు lack of faith, వారిలో విశ్వాసం కొరబడి ఉన్నది. అలాంటి చర్యను దేవుడు ఖండిస్తున్నాడు. God condemned their rebellious nature and lack of faith. ఈ వాక్య భావన మనం చూస్తున్నాం. ఐగుప్తుల సహాయము నిష్ప్రయోజనమైనది. Despite being a major power, Egypt was in decline, unable to deliver anyone. ఐగుప్తులకు క్షీణత మనం చూస్తాం. ఎవరిని విడిపించలేని శక్తి వారికి లేదు. విడిపించే శక్తి వారికి లేదు. unable to rescue anyone from calamity. అది నిష్ప్రయోజనం అనేది ఏమాత్రం కూడా సహాయం చేయలేనిదే ఉంటున్నది. This verse emphasizes that trusting in human power or political alliance instead of God leads to disappointment and failure. దేవుని శక్తి మీద ఆధారపడకుండా, దేవుని మీద నమ్మికించకుండా, ప్రాపంచికమైన లోక సంబంధమైన వాటిని ఆశ్రయించుట, వాటిని నమ్మికించడం ద్వారా అది పతనానికి దారితీస్తుంది. నిరాశకు లోను చేస్తుంది. ఎందుకనగా వారు రక్షించలేరు. లోక సంబంధమైన శక్తులే కానివ్వండి, వ్యక్తులే కానివ్వండి, మనం రక్షించలేరు, విడిపించలేరు. అనిష్ప్రయోజనమైనది అది. అనిష్ప్రయోజకులు వారు. వారిని నమ్ముకొనకూడదు, వారు ఆశ్రయించకూడదు. గాడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ హ్యూమన్ పవర్. మానవ శక్తి కంటే దేవుని శక్తి ఎంతో గొప్పది. కాబట్టి రిమెంబర్ టు ట్రస్ట్ గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్ రాదర్ దాన్ ది హ్యూమన్ స్ట్రెంగ్త్. దేవుని యొక్క సంరక్షణ పట్ల, దేవుని శక్తి పట్ల నమ్మిక ఉంచి టు రిలై ఆన్ గాడ్స్ పవర్, నాట్ ఆన్ హ్యూమన్ స్ట్రెంగ్త్, నాట్ ఆన్ వరల్డ్లీ పీపుల్. లోక సంబంధమైన వారి మీద, ఆ శక్తుల మీద మనము ఆశ పెట్టుకోనకూడదు, ఆశ్రయించకూడదు, ఆధారపడకూడదు. అది నిష్ప్రయోజనమైనది అనే విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా
మనకు ప్రబోధిస్తుంది. వరల్డ్లీ పవర్ కెనాట్ సేవ్ యూ. వరల్డ్లీ పీపుల్ కెనాట్ సేవ్ యూ, కెనాట్ హెల్ప్ యూ. డోంట్ రిలై ఆన్ హ్యూమన్ స్ట్రెంగ్త్. మానవ శక్తి మీద ఆధారపడవద్దండి. మానవులను ఆశ్రయించవద్దండి. రాజును నమ్ముకున్న కంటే, వారు ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించడంతో మేలని దేని వాక్యం శ్రవిస్తుండగా, rely on God's strength and trust in God's strength. He will rescue you, He will help you, and He will lift you up. ఆ జిగట గల దొంగ ఊబిలో నుండి ప్రభు లేవనెత్తే దేవుడు ఆయన. దావీదు లేవనెత్తే దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్. యు ఆర్ నాట్ రిలైయింగ్ ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్. యు ఆర్ రిలైయింగ్ ఆన్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అండ్ హ్యూమన్ విజ్డమ్ దట్ లీడ్స్ టు ఫెయిల్యూర్ అండ్ డిసప్పాయింట్మెంట్. కాబట్టి దేనిని నమ్ముకొని ఆ శక్తిని ఆశ్రయించి అన్ని మీద విజయం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనకు దయచేయునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. లోక సంబంధమైన వ్యక్తులే కానివ్వండి, శక్తులే కానివ్వండి, మనం విడిపించలేరు తండ్రి. వాడికి అంత శక్తి లేదు నాయన. మీరు శక్తిమంతుడు కాబట్టి తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించి మీరు ఆధారపడి నాయన విడిపించబటకు, మేలు పొందుటకు, ప్రతి కీడు ఆపదను తప్పించబటకు, అపజయపాలు కాకుండా విజయాలు పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.